నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇది కాదా, ఇది సింహాసనం కాదా, నువ్వేదో వేస్తేనే ఉన్నట్టా? ఆ దృష్టికి వెళ్ళాలి. ఆ దృష్టికి వెళ్ళాలంటే ఒక అభ్యాసం చేయాలి. 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. లోపల ఉన్నదే బయటికి కనపడుతోందండి. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ సావకాశంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. దాన్ని చెబుతున్నాడు యోగ వాసిష్ఠ ప్రవచనకర్త రామచంద్రమూర్తికి. బాహ్యమాభ్యంతరం భాతి స్వప్నార్థోత్ర నిదర్శనం. బాహ్యమాభ్యంతరం భాతి స్వప్నార్థోత్ర నిదర్శనం. స్వప్నార్థోత్ర నిదర్శనం. స్వప్నే జాగ్రత్య స్వరూప. స్వప్నే జాగ్రత్త అస్వరూప. స్వప్నో జాగ్రత్త అరూపాచ. స్వప్నే జాగ్రత్త అభావం చ. కళ ఒక్కటి అర్థమైతే మొత్తం జీవితం అర్థమవుతుంది అంటున్నాడు వశిష్ఠుడు. మనం కళ రాగానే తెల్లారు లేచాక ఆలోచించాల్సింది ఇది మంచి కళ చెడ్డ కళ, దీని ఫలితాలు. ఇంత దిక్కుమాలిన ఆలోచన ఇంకోటి లేదు. కళలో మంచి చెడ్డ రెండూ ఉండవు. అన్నీ పనికిరానివే, అన్నీ భ్రమలే. నీకు బాబాగారి కల్లోకి వచ్చింది భ్రమే, బండరాయి కల్లోకి వచ్చింది భ్రమే. ఆ 2 రూపాలు నువ్వే ధరించావు. బాబాకి నీ కల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ బండరాయికి కూడా మన కల్లోకి రావాల్సిన అవసరం లేదు. మనం అవేమి చెయ్యం. నాకు వారు వచ్చారు వీరు వచ్చారని టమటమా చేస్తాం. ఇక్కడ ఈ టమటమాయే మానేయాలి. దానికి మూల కారణం ఏమిటని ఆలోచిస్తే బాహ్యమాభ్యంతరం భాతి. ఆభ్యంతరం బాహ్యం భాతి. లోపల ఉన్నదే బయటికి కనిపిస్తుంది. ఇది కళ విషయంలో నిజం గమనించండి. పడుకున్నాం, మనం కలగంటున్నాం. అమెరికా వెళ్ళినట్టు కల వచ్చింది, అక్కడ విమానం తప్పిపోయినట్టు కల వచ్చింది. వెళ్ళడానికి వెడితే శంషాబాద్లో విమానం తప్పిపోయినట్టు కల వచ్చింది. కాసేపు ఉన్నాక ఎవరో వచ్చి మరో విమానం ఉందని చెప్పారు. ఈలోపు అక్కడ కూర్చున్నాం. అక్కడ ఎవరో బాల్యమిత్రుడు ఎవరో కనబడ్డాడు అనుకోకుండా, వాడితో మాటల్లో పడిపోయి ఈ మాటల కారణంగా ఇంకో విమానం తప్పిపోయినట్టు కల వచ్చింది. ఇదంతా భ్రమ కాదా? కాసేపటికి మెలుగు వచ్చింది. అమెరికాలో ఇది ఏం లేదు, అడ్డంగా పడుకున్నాం. ఇక్కడ 6 అడుగులు 3 అంగుళాల కళేబరం. ఎంత భ్రమ చెందుతున్నామండి రోజు. కళ అనే ఒక భ్రమ గురించి ఆలోచిస్తే జీవితం మీద ఉండే భ్రమలన్నీ పోతాయి. ఇది కూడా కళ అని అర్థమవుతుంది. మనం అది ఆలోచించే ఈ జీవితం శాశ్వతం అనుకుని, ఈ దేహమే నేను అనుకుని, దీనికి వచ్చిన కళలు, దీని ఊహలు, దీని ఆలోచనలు, దీని మాటలు అన్నిటినీ గొప్పవి కింద ప్రచారం చేస్తాం మనం. అందుకే ఎప్పటికీ మనం సుఖంగా ఉండలేం. దుఃఖం, కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, ఇదే గొడవ ఎంతసేపు. ఎందుకంటే దేహమే నేను అనుకుంటున్నావు. ఆ అనుకోవడమే భ్రమ అని చెబుతున్నాడు వశిష్ఠుడు ఇక్కడ. వాక్యమాభ్యంతరం భాతి. నీ లోపల ఉన్నదే బయటకు వస్తుంది. నువ్వు రోజు చూస్తున్నావు కదా ఆ విషయాన్ని. దీనికి ఏమీ ఎవరూ చెప్పక్కర్లేదు, మనందరికీ తెలుసున్నది. కలగంటున్నాం. కళ్ళలో కుక్కలు కనబడ్డాయి, గాడిదలు కనబడ్డాయి, మనుషులు కనబడ్డారు, చెట్లు పుట్టలు కనబడ్డాయి. నీ లోపల నుంచే వచ్చాయి. అవి ఏమైనా బయట నుంచి ఏదైనా చెట్టు వచ్చి నీ పడుకున్న మంచంలో నీ బుద్ధిలోకి దూరిందా? లేదే. ఆ చెట్టు అక్కడే ఉంది, ఆ మనుషులు అక్కడే ఉన్నారు. అంతే కదా. పొద్దున్నే ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు మా కళ్ళలోకి వచ్చారు అంటే, ఈ మాట మగవాళ్లతో అంటే ఒక ప్రమాదం, ఆడవాళ్లతో అంటే 2 ప్రమాదాలు. నీ కళ్ళలోకి రావడం ఆవిడికి పని ఏమిటే ఇక్కడ? పైగా ఇంట్లో ఉన్నవాడు అనుమానిస్తుంది. ఆవిడ ఎందుకు వచ్చింది? పని లేక నేను ఇంత ఉంటే దెయ్యంలాగా అంటుంది ఆవిడ. ఎందుకు వచ్చింది అసలు? ఇది కళ్ళలోకి వచ్చింది ఆవిడ కాదు. ఆవిడ రూపాన్ని ఈయనే ధరించాడు, ఆ చెట్టు రూపాన్ని ఈయనే ధరించాడు, ఆ పుట్ట రూపాన్ని ఈయనే ధరించాడు. మరి ఏమంటే ఒక జీవుడు పడుకుని అనేక రకాల చరాచర జీవరాశుల రూపాలన్నీ ధరించి తానే కిందపడి మీదపడి సుఖపడి దుఃఖపడి ఓ పావు గంటలోనో అరగంటలోనో మేల్కొని బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభువు అని సమస్త జీవరాశుల రూపాలు ఆయనే ధరించి ఈ సృష్టి రూపంలో ఆడుకుంటున్నాడు అన్నమాట పక్కా నిజం. పక్కా నిజం, పక్కా నిజం. ఇందులో అబద్ధమే లేదు. మొత్తం మాట్లాడుతున్నది వింటున్నది సమస్తం విష్ణువే. విష్ణుమయం జగత్. విశ్వం విష్ణువు అంటే అర్థం అది. నీ కళలో భ్రమ ఏమిటి? ఆ రూపాలు ఎవరో వస్తే ఎవరు రాలేదు. వాళ్ళని అడుగు. పొద్దున్నే వెళ్ళి నేను నా ఇంట్లో పడుకున్నాను, నీ ఇంట్లోకి ఎందుకు వస్తానయ్యా అంటే మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మన కళ్ళలోకి రావట్లా. మన కళ్ళలో ఏం వచ్చిందో వాళ్ళకి తెలియదు, మనం చెబితే తప్ప. అంతే కదా. పక్క వాళ్ళకు కూడా మన కళ్ళలో ఏం వచ్చిందో మనం చెబితే తప్ప తెలియదు. అంచేత నీ కళ్ళ రూపాలన్నీ ఎలా వచ్చాయి? నీ మనస్సులోంచి బయటకు వచ్చాయా లేదా? కానీ కలగంటున్నప్పుడు మనం ఏమనుకున్నాం? మనస్సులోంచి బయటకు వచ్చామనుకోవట్లా, మనం నిజంగానే ఎక్కడో తిరుగుతున్నాం అనుకుంటున్నాం. మనం ఏదో రైలు ఎక్కుతున్నాం అనుకోకుండా మంచినీళ్ళ కోసం దిగాం ఎక్కడో, అక్కడ సంచి లోపల ఉండిపోయింది. ఈ లోపు రైలు వెళ్ళిపోయింది. మనం కంగారు పడిపోయాం. మంచినీళ్ళ కోసం దిగాం, రైలు వెళ్ళిపోయింది, అందులో సంచి ఉండిపోయింది.
బ్యాగు, దానికోసం ఫోన్లు, గొడవ. కాసేపటి మెలకు వస్తే మనం మంచం మీద ఉన్నాం, రైలు లేదు, బ్యాగ్ లేదు, పోవడం లేదు. ప్రతిరోజు మనిషి భ్రమ పడుతూనే ఉన్నాడు కదా, ఆ భ్రమను నిజం అనుకుంటూనే ఉన్నాడు కదా. మరి జాగ్రత్త అవస్థలో ఉన్నది కూడా భ్రమ అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే అలా తెలుసుకోవడం ఇష్టం లేదు. ఈ బంక బాగా పావుకోవడం మనకి ఇష్టంగా ఉంది. ఇక్కడ భార్యని, భర్తని, పిల్లలని, సంపదలని, నా ఇల్లని, నా వాకిలని, నా ఆభరణాలని, నాదేదో అందమని ఇవన్నీ మనకు అనుకోవడం ఆనందంగా ఉంది. నీకు అనుకోవడం వల్ల ఇలా కనిపిస్తుంది తప్పితే వేరే అంటూ ఎక్కడ అలా కనిపిస్తున్నదంతా నీకు అనిపిస్తున్నది అని చెబుతున్నాడు ఖచ్చితంగా యోగ వాసిష్ఠకర్త. ఈ వేదాంతం ఎలా ఉంటుందంటే నన్ను మన్నింతురుగాక పచ్చి తేనె పట్టులా ఉంటుందండి. చెట్టుకు పట్టిన పచ్చి తేనె పట్టు, దాన్ని ఇంకా తీయలేదు, ఏం వడపోయలేదు, ఆ ఈగల్ని తోలలేదు, ఏదో రకంగా అలా పట్టుకొస్తే ఎలా ఉంటుంది, అంతా ఈగల రెక్కలు ఉండి గడ్డి పరకలు ఉండి ఉంటుంది, అలాగే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. ఇది ఏదైనా కొంచెం విసుగ్గా ఉందంటే ఇంటి దగ్గర ఉండి మీ వ్యాపారాలు మీరు చూసుకోండి, పర్వాలేదు. నాకు వినడానికి బాబా గారు ఉన్నాడు, సత్కారం చేయడానికి సాయి గారు ఉన్నారు, ఇంకెవరికి అక్కర్లేదు. మిగిలిన వాళ్ళతో నాకు నిమిత్తాలు. దీని మీద పూర్తి శ్రద్ధ కలిగిన వాళ్ళే రండి దయచేసి. ఇక్కడ ఏదో సినిమా మాటలు ఉంటాయని మీరు అనుకోవద్దు, అవి కూడా ఉంటాయి మధ్యలో అవసరమైతే, అదో మసాలా, అది వదిలేయాలి. అసలైన వేదాంతం అంటే ఇది. లోపల ఉన్నదే బయటికి కనపడుతుంది. కళ నీకు నిదర్శనం. స్వప్నార్థక అత్ర నిదర్శనం, దానికి నిదర్శనం ఏమిటంటే కళనయ్యా అన్నాడు. స్వప్నే జాగ్రత్యభాసాచ, స్వప్నే జాగ్రత్త భాసాచ. కలగంటూ ఉంటే జాగ్రత్త అవస్థ నీకేమన్నా గుర్తుందా? కళలో లీనమైపోయావు కదా. పైగా కళలో ధరించిన మన శరీరం గమనించండి. మనం ఏ శరీరంతో పడుకుని ఉన్నామో ఆ శరీరమే ఉంది అక్కడ. కళలో మనం కుక్క శరీరం ధరించాం, కళలో మనం వేరే వాళ్ళ శరీరాలు ధరించాం, మన శరీరం. కానీ మరి వేరే వాళ్ళ శరీరాలన్నీ ఎలా వచ్చాయి? మనం ధరించినవే కదా. అనుమానం ఏదైనా ఉందా? వేరే వాళ్ళ శరీరాలు అన్నీ నువ్వే ధరించినా నీ ఒక్క శరీరమే నువ్వు అనుకుంటున్నట్టే జాగ్రత్త అవస్థలో కూడా ఇన్ని శరీరాలు ఒకే స్వరూపమైన ఈ శరీరమే నేను అనుకోవడం ఉందే, ఇది భ్రమే, ఇది భ్రమే, ఇది భ్రమే. అది ఎంత భ్రమో ఇదంతే భ్రమ. అందుకే జీవితం అర్థం కావాలంటే కళ అర్థం కావాలి ఖచ్చితంగా. మంచి కళలు రావాలి అనకండి, ఏదైనా కళే. అప్పుడు అది సరిగ్గా ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు దాన్ని పట్టుకుని ముందుకెడితే నీకు మిగిలింది ఏదైనా అర్థమవుతుంది ఖచ్చితంగా. అది అర్థం కావాలంటే కళలో మంచి చెడ్డల్ని గమనించడం మానేసి ఒకే రకంగా తీసుకోవాలి. స్వప్నే జాగ్రత్త భాసాచ స్వప్నో జాగ్రత్త చైవచ అంటాడు. స్వప్నం అనేటప్పుడు జాగ్రత్త అవస్థ లేనట్టే, జాగ్రత్త అవస్థలో స్వప్నం లేనట్టే. ఇలా అనిపిస్తోందయా, అనిపిస్తున్నది ఏది నిజం కాదు. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకుని మనం 5 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. ఇది మొత్తం రుజువు కావాలి. రెండోది, మనలో చాలామందికి ఉండేటువంటి నమ్మకాలు, కొన్ని అనుమానాలు కూడా. నమ్మకం ఏమిటి అంటే చనిపోయిన తర్వాత వీళ్ళు స్వర్గానికి ఎడతారు, వాళ్ళు నరకానికి ఎడతారు, వాళ్ళు ఏదో అనుభవిస్తారు, వీళ్ళు ఏదో అనుభవిస్తారు. ఇది ఒక నమ్మకం. అనుమానం ఏమిటంటే అక్కడికి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, ఈ దేహంతోనే పోయినట్టే లెక్క. డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, ఇదొక సిద్ధాంతం. ఈ 2 సిద్ధాంతాలకి విరుద్ధంగా పరమసత్యం చెబుతున్నటువంటిది యోగ వాసిష్టం ఒక్కటే. నువ్వు శవం దగ్గర ఎప్పుడైనా కూర్చున్నావా? వాళ్ళని పలకరించడం, పరామర్శించడం, అదెంతసేపు అండి? 5 నిమిషాలు అయిపోయింది కదా, ఎంతసేపు మాట్లాడతావు? ఇక మన 10 మంది వెళ్ళి ఊరికే గంటల తరబడి పలకరిస్తుండే ఏడవడానికి ఓపిక ఉండదు వాళ్ళని కాస్త వదిలేయాలి ప్రైవేట్గా. వాళ్ళు పడుకుంటారు. నీకు ఎందుకు వచ్చిన గొడవ? అసలు వాడు ఎవడో పోయినందుకు సంతోషిస్తున్నారేమో, నీకెందుకు వచ్చింది అది? ఎందుకు ఊరికే పరామర్శిస్తావు? వాళ్ళు ఆనందంగా ఉన్నారేమో, వదిలేరదా ఆ విషయాన్ని? ఊరికే మొహమాటానికి పలకరిస్తాం, వెళ్ళిపోతాం అంతే. మరీ దుఃఖంలో ఉంటే అమ్మ ఏం బాధపడకమ్మా, మేము ఉన్నాం, మీ తమ్ముడు లాంటి వాళ్ళం అని చేసి ధైర్యం చెప్పాలి, వదిలేయాలి. ఇక తర్వాత ఆలోచించాల్సింది ఏమిటంటే ఇప్పుడు చెప్పేది. జీవయిత్యుచ్యతే తస్య, జీవయిత్యుచ్యతే తస్య నామ తస్య నామ అణోర్వాసనావతః, నామాణోర్వాసనావతః. జీవయిత్యుచ్యతే తస్య నామ అణోర్వాసనావతః. తత్రైవాస్తే సచ శవాగారే గగనకే తథా, తత్రైవాస్తే సచ శవాగారే గగనకే తథా. జీవుడు అని ఎవరినంటారు అంటే వేదాంత శాస్త్రం ప్రకారం జీవయితి ఉచ్యతే తస్య నామ, భగవంతుడికే పరమాత్మకే జీవుడు అని పేరు పెట్టారు. తస్య నామ ఎందుకని?
అణోర్వాసనావతక, మనలో ఉండేటువంటి రకరకాల అణువుల ద్వారా ఉండే కర్మఫలాల వాసనలన్నీ మనకు ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఉండవు, బాబా గారికి ఉండవు, తత్వవేత్తలకి ఉండవు. అందుకే వాళ్ళతో ఎవరు ఏం మాట మాట్లాడినా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. బ్రహ్మజ్ఞాని అయినవాడు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతాడు. చిరునవ్వు నవ్వినవాడల్లా బ్రహ్మజ్ఞాని అనుకోకండి, అది తిరగేకండి మాట. చేతకాని వాడు కూడా నవ్వచ్చు. బ్రహ్మజ్ఞాని అయినవాడు చిరునవ్వు నవ్వుతాడు. ఎందుకంటే నువ్వు తీవ్రంగా బాధపడే సమస్య వాడికి తేలిగ్గా కనపడుతుంది. నవ్వకపోతే ఏం చేయమంటావు? ఎందుకు అంత? వాడికి అది కనపట్లా. అలాగా మనకు అది తీవ్రమైపోయింది. ఇక్కడ వాడికి ఎందుకని అనిపించట్లేదండి, మనకు అనిపించింది. కారణం ఇక్కడ చెబుతున్నాడు. అణోర్వాసనావతక, లోపల ఉండే మనస్సులో ఉండే ఆలోచనలు, రాగద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, ప్రేమలు, మమకారాలు, ఈ వాసనలు బాగా పట్టేసుకోవడం వల్ల వీడిని జీవుడు అన్నారు. వాసన లేనివాడు దేవుడు, వాసన కలిగినవాడు జీవుడు. ఇంకో భేదం లేదు ఇక్కడ. అందుకే దేవాలయంలో మనం 4 సార్లు హారతి ఇస్తాం, కర్పూరం వెలిగిస్తాం, అగరొత్తులు వెలిగిస్తాం, దీపారాధన చేస్తాం. నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు నన్ను, బాబాగారి గుళ్ళో 4 సార్లు ఎందుకండి, హారతి ఒకసారి చాలు కదా అన్నారు. నేను వెంటనే సమాధానం చెప్పాను నాకు తెలిసినట్టుగా. డాక్టర్ గారు మందులు రాస్తే 3 సున్నాలు ఎందుకు చుడుతున్నాడయ్యా, 1 సున్నా చాలు కదా అన్నాను. ఏదైనా మందు రాస్తే 3 సున్నాలు ఎందుకండి, ముందు 3 సున్నాలు చుడతారు, తర్వాత ఆ 3 సున్నాలకి ముందు 1, 2, 3 వేస్తారు మన ప్రాణం తీయడానికి. 3000 అవుతుంది. 3 వేస్తే 3000, 6 వేస్తే 6000. 3 సున్నాలు ఎందుకు పెడతారని మందు బిళ్ళ రాసి ఊరుకోవచ్చు కదా. 3 సున్నాలు ఎందుకు? 3 పూట్ల వేసుకోమనే కదా. మామూలు రోగం తగ్గడానికి 3 పూట్ల మందు వేసుకోవడం అవసరమైతే ఈ భవరోగం తగ్గడానికి 4 పూట్ల మందు వేసుకోవాలయ్యా. అందుకే హారతి అని చెప్పారు. దేవాలయంలో అటువంటి సంప్రదాయాలు, ఆచారాలు లేవనుకోండి, ఎవడు రాడండి సమయానికే. వాడు ఎప్పుడో వచ్చి దర్శనం చేసి వెళ్ళిపోతాడు. నీకు క్రమశిక్షణ ఉండాలంటే ఒక పద్ధతి. హారతి జరుగుతుంది, మాట్లాడక, అది విను అంతే. ఇక్కడ ఎవరో పాడతారు, విను, మాట్లాడక. అలా 4 సార్లు, 4 పావు గంటలో, 4 అరగంటలో ఇక్కడికి రోజు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా 4 సార్లు వస్తారు. వాళ్ళకి ఏమవుతుందంటే రాగా 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 ఇది అలవాటైపోయి, అక్కడ ఉన్నప్పుడే నా మనస్సు హాయిగా ఉంది, ఇంటికి వస్తే బోళ్ళు చికాకులుగా ఉన్నాయి, ఇంటికంటే గుడి పదిలం అంటారు. అందుకని అంచేది ఈ ఇంటిని కూడా నేను గుడిలా చేసుకోవాలంటే మొత్తం కర్పూరాన్ని కరిగించి బాబాగారికి అర్పించినట్టుగా జీవితాన్ని మొత్తం కరిగించి భగవంతుడికి అర్పించవలసిందే అని అర్థమవుతుంది. అందుకే మనకి కర్పూర నీరాజనం ఇస్తారమ్మా. కర్పూరానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే అది గాలిలో పుట్టింది, గాలిలో కలిసిపోతుంది. కర్పూరం గాలి నుంచే పుట్టింది, గాలి గడ్డగట్టి కర్పూరం అయింది. గాలి గడ్డగట్టి కర్పూరం అయింది. అందుకే హారతి కర్పూరం అంటే కర్పూరమే. నువ్వు దీపం పెడితే హారతి కాదు. దీపం దర్శయామి నీరాజనం సమర్పయామి. దీపం వేరు, నీరాజనం వేరు. నీరాజనం హారతి, దీపం హారతి కాదు. దీపం దర్శయామి, ధూపమాగ్రాపయామి. అగరొత్తుల పొగ వేరు, అది హారతి కాదు. దీపం హారతి కాదు, కర్పూరమే హారతి. ఎందుకు కర్పూరం ఎందుకు పెట్టారు? హిందూ దేవాలయాల్లో ఉండే ప్రతి ఆచారం వెనకాల భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 కోణాలు ఉంటాయండి. ఒకటి కర్పూర నీరాజనంలో ఉండే భౌతికత ఏమిటో తెలుసా? భౌతికత అక్కడ ఉండే చెడు వాసనలన్నీ పోయి మంచి వాసనలు ఉంటే ఆరోగ్యాలు బాగుంటాయి. మానసికం ఏమిటో తెలుసా? అంత కర్పూరం బాబాగారు చుట్టూ ఇలా తిప్పుతూ ఉంటే మన మనస్సు కూడా దాంతోపాటే తిరుగుతూ ఉంటుంది. మానసిక ఆనందం. ఆధ్యాత్మికం ఏమిటంటే ఈ కర్పూరం గాల్లోంచి పుట్టి గాల్లో కరిగిపోయి భగవంతుడికి అంకితమైనట్టే నువ్వు పంచభూతాల వల్ల పుట్టావు, పంచభూతాలలో కరిగిపోతావు. ఈలోపు జీవితాన్ని భగవంతుడికి అంకితం చెయ్యి అని చెబుతోంది కర్పూర నీరాజనం. ఇప్పుడు హారతి వెనకాల 3 కోణాలు ఉన్నాయా లేదా? భౌతిక కోణం, పరిశుభ్రత. ఎందుకంటే ఒక 100 మంది ఇక్కడ ఉన్నప్పుడు దుర్వాయువులు వ్యాపించే అవకాశం చాలా ఉందండి. ఎవరెప్పుడు స్నానం చేశారో ఎవరికి తెలుసు కదా. కొందరు పూర్వజన్మలో చేస్తారు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు నేను కలిసి చదువుకుని ఒక రూమ్లో ఉండేవాళ్ళు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాల్సి వస్తే తాడేపల్లిగూడెంలో రూమ్ తీసుకున్నాం. మా పల్లెటూరులో ఉంటే రోజు రాలేం కదా. అస్తమానం ఇక్కడ ఉంటే వెళ్ళెర్రా సమయానికి మీరు అక్కడే రూమ్ తీసుకోండి అని మా నాన్నగారు పంపించారు. సుబ్బరాజన్ నాకు ఫ్రెండ్ ఉండేవాడు, వాడు నేను కలిపి ఉండేవాళ్ళం. పొద్దున్న 4 గంటలకు వచ్చేవి నీళ్లు కుళాయిలో, 4:30కి ఆగిపోతాయి. నేను కంగారు పడి లేచి స్నానం చేసి సుబ్బరాజులే వాడికి నీళ్ళు ఉండవు కదా. మరి లేవమంటే వాడైనా వాడు ఒకసారి 2 రోజులు లేచాడు, 3 రోజులు మీ బ్రాహ్మణులకు ఊరికే చేదేస్తాం మేము, అందుకే ఎప్పుడు స్నానం ఓ రోజు ముందే చేసేస్తాం అనేవాడు. నీదే గొప్ప నైవేద్యం రా అనుకున్నాను, గొప్ప ఆచారం రా అనుకున్నాను.
అస్తమానం చంపేస్తున్నాం ఇక్కడ ఊరికే. బ్రాహ్మణులకి ఇదే చేస్తాం, స్నానం అంటారు ఊరికి. స్నానం చేయవయ్యా నీళ్లు రా అంటే 4 నుంచి 5 వరకే వస్తాయి, ఈ లోపు చేయకపోతే రావు అవి. నేను 4కి లేచి కంగారుగా చేసి కూర్చునేవాడిని, వీళ్ళు లేచేవాడు కాదు. లేవయ్యా అంటే నేను అందుకే ఓ రోజు ముందే చేసేస్తానయ్యా అని. ఓ రోజు ముందు చేయడం ఏంటి, అదంతే వారి శైలి, వారిది, వారి లైఫ్ స్టైల్. మరి గుళ్ళోకి వచ్చిన వాళ్ళలో ముందు రోజు స్నానం చేసిన వాడు ఉన్నాడేమో, ఎవరికి తెలుసు ఏం రోగాలు ఉన్నాయో. ఇవి అంటకుండా ఉండాలంటే కర్పూర హారతి చాలా అవసరం. భౌతికం మనకి ఆనందం ఎలా తిప్పుతుంటే బాబా కళ్ళ ముందు అలా రంగుల మధ్యలో ఆనందంగా వైభవంగా కనపడుతూ ఉంటే అది మానసికమైన అనుభూతి. ఆధ్యాత్మికం నీ జీవితాన్ని కూడా కర్పూరంలాగే కరిగించి అప్పగించాలి. ఇది ఉందా లేదా, ఇది అర్థమవుతే అది అర్థమవుతుంది. అందుకని ఆ వాసనలో ఉన్నవాడు జీవుడు, వాసన లేనివాడు దేవుడు. ఇప్పుడు అద్వైతమే సిద్ధాంతం అండి. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. దేవుడు కూడా జీవుడు ఎందుకు అయ్యాడు? మహావిష్ణువు రాముడుగా ఎందుకు అవతరించాడు? దేవతలకు ఇచ్చిన మాట అదో వాసన, ఎవరిమ్మన్నారు మాట, అదో వాసన. రాముడు మళ్ళీ కృష్ణుడిగా ఎందుకు పుట్టాడు? శరభంగాది మహర్షులకు ఇచ్చిన మాట. కొన్ని వేల మంది మహర్షులు రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ప్రేమించడం కాదమ్మా, కామించారు. మాకు కౌగులించుకోవాలనుంది, మాకు ముద్దెట్టుకోవాలని. ఎందుకంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీకృష్ణుని సౌందర్యం ఆడవాళ్ళని మాత్రమే ఆకర్షించిందండి. రామచంద్రమూర్తి సౌందర్యం పురుషులను కూడా ఆకర్షించిందండి. అంత సుందరుడు రాముడు. ఆ పురుషులు మామూలు మనబోటిగాళ్ళు ఉప్మా పెసరట్టు తినే మొగాళ్ళు కాదు. శరభంగాది మహర్షులను ఆకర్షించారు. ఆ చూసి సీతాదేవి ఎంత అదృష్టవంతురాలో, ఈ దేహాన్ని ఎలా అస్తమాను రోజు అలా పావేస్తూ ఉంటుంది, ఎంత అదృష్టవంతురాలు. అంత అందగాడు రాముడు అంటే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని ఆ మహర్షులందరూ మేము నిన్ను కామిస్తున్నాం, నిన్ను కౌరించుకోవాలనుంది, నిన్ను ముద్దెట్టుకోవాలనుంది అంటే రామచంద్ర మీద కుదరదా, ఈ జన్మకి రిజర్వేషన్ అయిపోయింది, ఓన్లీ ఫర్ సీత. అంటే వచ్చే జన్మలో చూసుకుందాం అని ఓసారి ఓ నవ్వు నవ్వాడు, అంతకంటే ఏముండదు అక్కడ. వాళ్ళే 16,000 మంది పుట్టారమ్మ, వాళ్ళకి భర్త అయ్యాడు ఆయన. ఇది కృష్ణ జన్మ రహస్యం. మరి వాళ్ళకి ఇచ్చిన అది వాసనే కదా. మరి వాళ్ళకి మాట ఇవ్వమని ఎవరు చెప్పారు? జాలి, కరుణ. పోన్లే మహర్షులు మహాతపస్సులు చేశారు, ఏదో ఒక జన్మెత్తి నాకు భార్యను కావాలనుకుంటారు, వీళ్ళ కోసం నేను భర్తలు అవ్వలేనా అని అయ్యాడు పాపం. నానా సంవత్సరాలు 16,000 గ్యాస్ కార్డులు, 16,000 ఆధార్ కార్డులు, 16,000 పాన్ కార్డులు, ఎన్ని గొడవలు సంసారం అంటే ఇవన్నీ పడ్డాడు. 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు పడ్డాడు? వాసన. చెప్పేదేముంది, వేరు పూర్వజన్మ వాసన. రామావతారంలో ఇచ్చిన మాట ఇచ్చండి, నిలబెట్టుకోవాలి. మీరు అదే గమనించండి. కృష్ణావతారం తర్వాత భగవంతుడికి అవతారం లేదు. కృష్ణావతారంలో ఎవ్వరికి ప్రత్యేకించి ఏ మాటలు ఇవ్వలేదమ్మా. తనని తిట్టిన వాళ్ళ శాపాలు కూడా భయంకరంగా భరించిన ఏకైక మానవీయ మూర్తి కృష్ణ పరమాత్మ. గాంధారీదేవి, నా కొడుకు చనిపోయినట్టే నువ్వు చనిపోతావు, దిక్కుమాలిన మరణం, నీ దగ్గర ఎవరు ఉండరు, నీ వంశం కూడా నశిస్తుంది అంటే కొంగు చాపి అమ్మా పతివ్రత శిరోమణివి, లోకంలో శీలవతులు తగ్గిపోయారు, నువ్వు మహాశీలవతివి, నిన్ను నేను గౌరవిస్తున్నాను, నీ భర్త కళ్ళు లేవని నువ్వు కూడా కళ్ళు కట్టేసుకున్నావు, నీ మాటకు నేను విలువిస్తున్నా, నేను నిజంగానే నువ్వు అన్నట్టే దిక్కుమాలిన మరణానికి సిద్ధంగా ఉన్నా, నేను ఒంటరిగానే పోతా, నా శవం దగ్గర ఎవరు ఉండక్కర్లేదు, నాకు అక్కర్లేదు, నా కొడుకుల్ని కూడా పోని, నా వంశమంతా పోనీ, దయచేసి పాండవుల్ని ఏమీ అనద్దు అన్నాడమ్మా. పాండవుల్ని ఏమీ అనద్దు అన్నాడు. పరమాత్మకి ఎంత దయ, పరమాత్మకి ఎంత దయ. కృష్ణుడు లాంటి దేవుడు ఉంటాడా? కృష్ణుడు లాంటి దేవుడు ఉంటాడా? నన్ను నమ్ముకున్నారమ్మా, వాళ్ళని ఏమనద్దు, వాళ్ళ కష్టాలన్నీ నాకు వచ్చేలా చెయ్యి అని శాపాలు కూడా అనుభవించి అన్ని రకాల పుణ్య పాప కర్మల ఫలాలు ఏవీ లేకుండా మొత్తం రద్దు చేసుకున్నాడు ఆయన. అది కృష్ణావతారం. అందుకే కృష్ణో యోగి, రాముడు ధార్మిక పరిపాలకుడు. కృష్ణుడు అలా కాదు, మహాయోగి. ఆయనకి ఏం అంటవు అసలు అవన్నీ, ఆ జన్మతో అయిపోయింది ఇంకా. అది రామావతారం, కృష్ణావతారం. అంటే వీళ్ళకు కూడా అవతార పురుషులు కూడా వాసనలు తప్పు. అందుకని జీవుడు అంటేనే వాసన. నామ వాసనావతక, వాసన కలిగిన వాడే కదా జీవుడు అన్నాడు. అందుకే దానికి లెక్క ఏమిటో తెలిసా? మనకి లెక్క ఇప్పుడు చెబుతున్నాడు. శవం దగ్గర ఏం జరుగుతుందంటే ఆ జీవుడు ఎక్కడికి వెళ్ళడు, మన అజ్ఞానం. వాడు స్వర్గానికి వెళ్ళడు, నరకానికి వెళ్ళడు, కానీ అన్నీ అనుభవిస్తాడు. ఎక్కడంటే తత్రైవాస్తే శవాగారే గగనకే తథా, ఆ శవంలోంచి బయటికి వెళ్ళిన జీవుడు అక్కడే వాడి పాప పుణ్య కర్మల ఫలాలన్నీ వాడి మనోభావాల కారణంగా అనుభవిస్తాడు. నేను పుణ్యం చేశాను, నాకు స్వర్గం వస్తుంది, రంభ కాఫీ పట్టుకొచ్చి ఇస్తుంది, అందులో పంచదార ఉండదు, షుగర్ పేషెంట్ని కాబట్టి అది వేరే విషయం.
వీడు ఏదో ఊహిస్తాడు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ విన్నాడు కదా పురాణాలని, ఇదే భ్రమలో ఉంటాడు. ఇక్కడ చచ్చిపోయినప్పుడు కూడా అలాగే అనుకుంటాడు. వీడి మనస్సే రంభవేషం ధరిస్తుంది. ఎలాగా? స్వర్గంలోకి 3 మంది రంభలు రాలా అలాగే వస్తారు, కాఫీ ఇస్తారు, వీడు తాగుతాడు. ఏమిటో కాకినాడ కాఫీలా లేదు అంటాడు. మళ్ళీ ఇక్కడ ఏదో అంటాడు ఇక్కడ ఇవన్నీ. అలాగే నరకం, నేను మహాపాపాలు చేశాను, నా భార్యకు అన్యాయం చేశాను, మా అమ్మకు అన్యాయం చేశాను, నేను ఖచ్చితంగా రౌరవానికి వెళ్ళిపోతాను, గరుడ పురాణంలో చెప్పారు ఖచ్చితంగా అని భావిస్తాడు. అంచేత వీడిని యమకింకర్లు వస్తారు, చెతగొట్టేస్తారు, అనుమానం లేదు. ఇవన్నీ వీడి మనస్సులో ఉండే భ్రమల వల్లే జరుగుతాయి. స్వర్గ నరకాలు ఉన్నాయి, పాపపుణ్యాలు ఉన్నాయి, దేని ఫలం దానికి ఉంటుంది. అన్నీ మనం కలగన్నట్టుగానే అనుభవిస్తాం. అందుకే స్వర్గంలో నరకంలో మనం ధరించే శరీరం ఉంటుంది, దాన్ని వేదాంత భాషలో యాతనా శరీరం అంటారు. యాతనా శరీరం సరిగ్గా మనం కలలో ధరించేది కూడా యాతనా శరీరం. ఈ పడుకున్న శరీరం ఇక్కడ ఉండగా లోపల శరీరం వచ్చింది కదండి, దాని పేరు యాతనా శరీరం. ఆ యాతనా శరీరం ద్వారా శవం ఎక్కడ ఉందో అక్కడే ఉండి అన్నీ అనుభవిస్తాడు. మళ్ళీ ఇంకో జన్మకి సంబంధించిన కర్మఫలాలు అనుభవించాలనే స్ఫురణ వీడికి వచ్చినప్పుడు అప్పటికి వాడి తల్లి అక్కడ పుట్టి ఉంటుంది కాబట్టి, ఆమె తండ్రి కారణంగా గర్భం ధరించి ఉంటుంది కాబట్టి ఈ జీవుడు ఆ గర్భంలో ప్రవేశిస్తాడు. ఇది పునర్జన్మ రహస్యం, ఇది పునర్జన్మ రహస్యం. పునర్జన్మ సైంటిఫిక్, నమ్మి తీరాలి. మన మనస్సును నమ్మితే పునర్జన్మని నమ్మాలి. పునర్జన్మ ఉందంటే పూర్వజన్మ ఉన్నట్టే లెక్క, అది వేరే చెప్పక్కర్లేదు. ఇంకా అంచేత పునర్జన్మ ఉంది, పూర్వజన్మ ఉంది, ఈ జన్మ ఉంది, అన్నీ ఉన్నాయి, నీ మనస్సులోనే ఉన్నాయి. మనస్సులో ఉండే ఆలోచనలు సమస్తం రద్దు చేసుకుని వాటిని భగవంతుడికి సమర్పించగలిగితే మొత్తం అన్ని జన్మలు రద్దయిపోయినట్టే లెక్క. ఆ రద్దు చేసే విధానం ఒకే ఒక్కటి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఈ రోజుకు స్వస్తి. రేపు మనం మళ్ళీ 6:30 గంటలకు కలుద్దాం. అంతవరకు ఇన్ని మాటలు మీతో 2 గంటలకు పైగా మాట్లాడే అవకాశం కల్పించిన తెలుగు భాషలో మనం మాట్లాడదాం. సెలవు. ఈ 3 రోజుల యోగ వాసిష్ఠ ప్రవచనాల్లో మొదటి రోజు ప్రవచింది. మళ్ళీ రేపు తిరిగి 6:30 గురువుగారు మహాసహస్రావధాని పెరిగిపాటి నరసింహారావు గారి ప్రవచనం ఉంటుంది. మీరందరూ కూడా సరిగ్గా 6 గంటలకు బాబా హారతికి విచ్చేస్తే హారతి తర్వాత ఈ ప్రవచనాల్ని మనం విని వెళ్ళవచ్చు. మొదట్లో మనం అనుకున్నట్టుగా శ్రద్ధ అవసరం. మనం శ్రద్ధగా పట్టుకుంటే కానీ యోగ వాసిష్టం అర్థం కాదు. దాన్ని కూడా గురువుగారు చక్కగా అరటిపండు ఒలిచి చిన్నపిల్లవాడికి తినిపించినట్టుగా మనకి వారు వివరిస్తున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు. మనం గురువుగారు వెళ్ళేటప్పుడు వారికి ఇబ్బంది కలగజేయకుండా, అంటే వారి ఉంటుంది మనకి మనసులో దగ్గరికి వెళ్ళాలి, ఏదో పాదాలు తాకాలి, అవన్నీ అనుకోకండి. గురువుగారికి మనసులోనే నమస్కారం అర్పిద్దాము. గురువుగారు వేరు కాదు, వారు ఇందాక చెప్పినట్టుగా వారు మనలో ఒకరే. వారు సామాజిక, వారు చికిత్స చేస్తున్నటువంటి గొప్ప యోగి. వారు కూడా ఇందాక బాబా గారిని అన్నట్టుగా వారు కూడా యోగి సమానులు వారు కూడా. అందువల్ల మనం సాయి సచ్చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది, బాబా యోగ వాసిష్టంలోని విషయాలన్నీ కూడా ఆచరణాత్మకంగా చూపించారు బాబా. అది సాయి సచ్చరిత్ర అయితే మీకు అర్థమవుతుంది. సాయి సచ్చరిత్రలో యోగ వాసిష్టం ప్రస్తావన కూడా ఉంటుంది. బాబా వారు జీబీ నార్కేని అడుగుతారు, 15 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగితే, ఆ 15 రూపాయలు నా దగ్గర ఎక్కడున్నాయి లేవంటే అప్పుడు చెప్తారు, నువ్వు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా రోజు, నువ్వు యోగ వాసిష్టంలో తెలుసుకున్న విషయాలు నాకు అవి పాటించు, అవి గుర్తుపెట్టుకో అంటారు. అదే నాకు నువ్వు ఇచ్చే గురుదక్షిణ అంటారు. కాబట్టి బాబా గారు చెప్పినట్టుగా మనం కూడా యోగ వాసిష్టం వినటం కాదు, ఆ విషయాలు మనం గుర్తు తెచ్చుకొని పునశ్చరణ చేసుకుంటూ మననం చేసుకుంటూ గురువుగారు చెప్పిన విషయాలు మనం ఆ వైరాగ్య భావన వైపు మన ప్రయాణం సాగించాలి. మనం విజయవాడ వెళ్ళాలంటే విజయవాడ వైపు దిల్సునగర్ వైపు వెళ్తే ఇవాళ కాకపోతే 50 సంవత్సరాలకైనా చేరుతాం. కాబట్టి ఆ మార్గంలో మనం కనీసం ప్రయాణించడానికి మనం ప్రయత్నం చేయాలి. రేపు మళ్ళీ తిరిగి 6:30 మనం కలుసుకుందాం. ఇంకా ఈ అవకాశాన్ని, సదవకాశాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకునేట్టుగా మీ బంధుమిత్రులకు కూడా, మీ తోటి వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి గురువుగారి ప్రవచనాలు వినే భాగ్యం వాళ్ళకు కూడా కలగజేయండి. స్వస్తి.